అందరికీ నమస్కారం. యుఎస్ లో ఈ మధ్య కాలంలో ఎన్ని ఇన్సిడెంట్స్ అవుతున్నాయంటే గన్ కల్చర్ భయంకరంగా పెరిగిపోయింది, మన అందరికీ తెలిసిందే. అయితే ఆ ఇన్సిడెంట్ లో జస్ట్ గ్లాన్స్ లో మిస్ అయిన భరత్ మనతో పాటు ఉన్నారు. భరత్, హాయ్ భరత్. Hi, how are you? ఫైన్, థ్యాంక్ యూ. హవ్ యూ? Fine అండి, థ్యాంక్ యూ. భరత్, మీరు ఏం చేస్తుంటారు? నేను మాస్టర్స్ చేస్తున్నాను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ లో. ఓకే. ఫస్ట్ ప్రస్తుతం సెమిస్టర్ అయిపోయింది. ఎన్ని ఇయర్స్ అవుతుంది వెళ్ళి? నేను లాస్ట్ ఫాల్ ఇంటేక్ వచ్చాను ఆగస్ట్ లో. మ్మ్హమ్. మీతో పాటు ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? మీకు తెలిసిన వాళ్ళు, అంటే మీ ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నారా అక్కడ యుఎస్ లో? ఉన్నారండి, మా బ్రదర్స్ ఉన్నారు, కజిన్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ కూడా ఉన్నారు చాలా మంది. అచ్చా, ఓకే. ఎట్లుంది లైఫ్ అక్కడ? బాగుంటుందా? నాకైతే బాగా నచ్చిందండి ఇక్కడ. ఒక గన్ కల్చర్ తప్ప మిగతా అంతా బాగుంది. ఒక్క గన్ కల్చర్ తప్ప. భరత్, నిజంగానే అంటే మొన్న 2 days బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఎన్ని ఇన్సిడెంట్స్ వింటున్నామంటే అసలు భయం వేస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళకి. నిజంగా మీకు అప్పుడు ఏమనిపిస్తుందండి? అంటే ఆ ఇన్సిడెంట్స్ మీకు తెలుస్తాయా అసలు ఇట్లా జరిగింది అని? అంటే యూట్యూబ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ లేకపోతే మన పేరెంట్స్ చెప్తే గానీ మనకు తెలియదు. ఎందుకంటే ఇక్కడ న్యూస్ ఛానల్స్ లో అది చాలా కామన్ అయిపోయింది. ప్లస్ మన ఇండియన్స్ వాళ్ళు ఇలాంటి గురైతే మన ఇక్కడ అమెరికన్ న్యూస్ ఛానల్స్ లో చాలా తక్కువ రావడం. అవునా? అసలు కవరేజ్ ఉండదా న్యూస్ ది? చాలా తక్కువ. అచ్చా, ఓకే. ఎందుకు వయసు? ఎంత ఐడియా లేదు కానీ చాలా కామన్ ఇక్కడ గన్ కల్చర్. ఇలా షూటింగ్స్ ఎవ్రీడే వస్తున్నాయి, ఇలాంటి షూటింగ్ జరుగుతున్నట్టు, అక్కడ ఇంతమంది చనిపోయారు, అక్కడ అంతమంది చనిపోయారు అన్నట్టు చాలా ఎవ్రీడే వస్తుంది న్యూస్. అవునా? ఎంతమంది ఉన్నారు ఇట్లా సైకోలు మరి? గల్లీ గల్లీకి ఉన్నారా ఏంది? చాలా మందే ఉంటారు ఇక్కడ. మెయిన్ గా దీనికి అంటే మెయిన్ రీజన్ ఏంటిదంటే వాళ్ళు తీసుకునే డ్రగ్స్, కోకేన్ ఇలాంటివి ఉంటాయి కదా, దాంట్లో వాళ్ళు ఇక అంటే ఓవర్ డోస్ అయిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలీదు. చిన్న చిన్న రీజన్స్ కే కాల్ చేస్తారు. అచ్చా, కంపల్సరీ వాళ్ళు ఏదో ఒకటి అంటే డ్రగ్స్ తీసుకొని ఉన్న వాళ్ళే ఇట్లాంటి వాటికి పాల్పడుతూ ఉంటారా? మోస్ట్ ఆఫ్ ది కేసెస్. అచ్చా, అవునా? అవునండి. ఓకే. ఒక నెల రోజులల్లా ఎన్ని ఇన్సిడెంట్స్ అవుతాయి భరత్? అంటే మామూలుగా నార్మల్ గా ఒక సంఖ్య అనుకుంటే. అంటే ఇది అంటే సిటీస్ బట్టి ఉంటది. ఇప్పుడు ఫస్ట్ నా యూనివర్సిటీ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ మెంఫిస్, టెన్నెసీ స్టేట్ లో ఉంది. మెంఫిస్ అనేది 2022లో యుఎస్ మొత్తంలో థర్డ్ పొజిషన్ లో ఉండేది క్రైమ్ రేట్ లో. ఇప్పుడు టాప్ 1 కి వెళ్ళిపోయింది. అట్లా అన్నట్టు. అచ్చా, అంటే ఒక గన్ కల్చరే కాకుండా ఇంకేమేం జరుగుతాయాడా? ఇంకా చాలా జరుగుతాయండి. అంటే మగ్గింగ్ అంటారు, చాపి గన్ పెట్టి పాయింట్ బ్లాంక్ లో డబ్బులు అడగడం. ఇంకా అంటే మగ్గింగ్, అబ్డక్షన్, చైల్డ్ అబ్డక్షన్ జరుగుతుంది. ఇంకా ఫస్ట్ నేను దిగాకనే మా యూనివర్సిటీ పక్కన ఒక ఎలిమెంటరీ స్కూల్ ప్రొఫెసర్ రేప్ అండ్ మర్డర్ జరిగింది. ఫస్ట్ నేను యుఎస్ లో దిగాకనే ఫస్ట్ డే. వర్స్ట్ ఎక్స్పీరియన్స్ కదా భరత్, భయం వేసిందా? చాలా భయం వేసింది. ఫస్ట్ అడుగు పెట్టాకనే ఆ న్యూస్ వచ్చింది. ఓకే. అందుకే మెంఫిస్ అంటే కొంచెం డేంజర్ అనిపించి నేను యూనివర్సిటీ మారిపోయాను, నార్త్ కెరోలినా షిఫ్ట్ అయిపోయాను. అచ్చా, అవునా? ఓకే. ఇప్పుడు ఎట్లుంది మీరున్న ప్లేస్? ఇప్పుడు బాగుందా? ఇది పీస్ఫుల్ అండి, ఇక్కడ పీస్ఫుల్ గా ఉంది ఇక్కడ. ఇప్పటివరకైతే ఏం చూడలేదు ఇలాంటి ఇన్సిడెంట్స్. అచ్చా, ఓకే. జనరల్లీ పిల్లలందరూ అంటే మీలాంటి స్టూడెంట్స్ ఎవరైనా వెళ్ళినా సరే ఇట్లనే అంటే విచ్ ఇస్ నాట్ డేంజరస్ ప్లేస్, విచ్ ఇస్ సేఫ్ ప్లేస్ అని చూసుకునే వెళ్తుంటారా భరత్? అట్లనే ఉంటదా? లేదండి, నాకైతే ఫస్ట్ వచ్చేంత వరకు ఐడియా లేదు మెంఫిస్ ఇంత క్రైమ్ రేట్ ఉంటుందని. కాకపోతే వచ్చే ముందు ఎంక్వైరీ చేయాలి అక్కడ ఉన్న వాళ్ళతో. తప్పకుండా ఏదో ఒక సిటీలో, వాళ్ళు వెళ్ళే ప్రతి సిటీలో ఇండియన్స్, పైగా తెలుగు వాళ్ళు కంపల్సరీగా ఉంటారు యుఎస్, ఆల్ ఓవర్ ది యుఎస్. కాబట్టి నా సజెషన్ ఏంటంటే వచ్చే ముందు కొంచెం ఎంక్వైరీ చేసుకొని రమ్మని. అచ్చా, ఓకే. ఎట్లా అంటే ఎంక్వైరీ అంటే ఇన్ వాట్ వే భరత్? ఎట్లా ఎంక్వైరీ చేసుకోవాలి? అంటే
ఈ యూనివర్సిటీ సరౌండింగ్స్ లో ఉండొచ్చా, లేకపోతే రెసిడెన్షియల్ ఏరియా ఎక్కడ బాగుంటది, ఎక్కడ సేఫ్ గేటెడ్ కమ్యూనిటీస్ లో ఉండాలా, లేకపోతే యూనివర్సిటీ రెసిడెన్షియల్ లో ఉండాలా అని అలా ఏరియాస్ ని బట్టి ఆ సిటీలో ఏ ఏరియాలో ఉండాలో అని. అచ్చా, ఓకే. ఇప్పుడు అక్కడ ఉన్న, ఇప్పుడు ఒక మీ ప్లేస్ లోనే అనుకుందాం భరత్, 1000 మంది ఉన్నారనుకో పాపులేషన్, ఎంత మంది దగ్గర గన్ ఉంటది భరత్? అమెరికన్స్ అయితే పక్కా 1000 పీపుల్, అమెరికన్స్ అయితే 900 పీపుల్ దగ్గర ఉంటది గన్. వాట్? అవునా? ఉంటదండి. నేను ఏంటి? చూసిన ప్రకారం అయితే. అవునా? అంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉన్నట్టే కదా ఆల్మోస్ట్. అంతే కదా. నీకేమనిపించింది నిజంగానే? అంటే చాలా పీస్ఫుల్ అంటే గా కూల్ గా సాగిపోతుంటుంది అంటారు లైఫ్ అక్కడ, అందుకే కదా మనమందరం కూడా అక్కడికి వెళ్తూ ఉంటాం. కానీ వాయిస్ ఉమ్, అవునవును. అంటే అందరికీ అట్లా కాదు, కొంతమందికి. అవును. ఇక్కడ ఫార్మింగ్ చేసే వాళ్ళ దగ్గర కూడా గన్స్ ఉంటాయి. దేనికోసం వాడతారు భరత్? ఎంతమంది వాడుతుండొచ్చు? అంటే వాళ్ళ అంటే కొంతమంది అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే సేఫ్టీ అంటారు, మామూలుగా సేఫ్టీ అంటారు, డిఫెన్స్ కోసం అంటారు, కానీ చాలా మంది దగ్గర ఉంటది. ఇక్కడ ఎట్లా అంటే రెగ్యులర్ గా అంటే ఇప్పుడు మనం వెళ్ళినా ఇస్తారు మనకి గన్స్ వితౌట్ ఎనీ లైసెన్స్ ఆర్ ఎనీథింగ్. అలాంటి స్టోర్స్ ఉన్నాయి ఇక్కడ. అవునా? లీగల్ ఆ అక్కడ? అంటే లీగల్ అంటే నాకు అంత ఐడియా లేదు, కానీ మామూలుగా ఇప్పుడు నేను వెళ్ళి డబ్బులు ఇచ్చినా ఇస్తారు నాకు. అచ్చా, ఓకే. 300 200 కూడా గన్ దొరుకుతుంటే ఎవరు పడితే వాళ్ళు తీసుకుంటున్నారు గన్. ఇప్పుడు మన ఇండియన్స్ కూడా తీసుకున్నారా? మీకు తెలిసిన వాళ్ళ దగ్గర, మన వాళ్ళ దగ్గర కూడా ఎవరి దగ్గర ఉన్నాయా? లేదండి, లేదు. మన వాళ్ళంత ధైర్యం చేయలేదేమో నాకు తెలిసి. కరెక్ట్. అయితే భరత్, ఇప్పుడు ఐశ్వర్య ఇన్సిడెంటే కాదు, అంతకంటే ముందు గతంలో చాలా ఇన్సిడెంట్స్ కూడా మనం వింటూ ఉన్నాం. అంటే రెగ్యులర్ అవును. ప్రాసెస్ లాగా అయిపోయింది. మీరు కూడా చెప్పారు కదా ఎప్పుడెప్పుడు ఇది జరుగుతూనే ఉంటాయని. మన కంట్రీ వాళ్ళ మీదనే ఇట్లా ఉంటుందా, లేకపోతే చాలా కంట్రీస్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ మీద కూడా కామన్ ఏనా ఇది? కామన్, కాకపోతే మన సంఖ్య ఎక్కువ ఉంటది కాబట్టి మన వాళ్ళు వెలుగులోకి వస్తారు ఎక్కువ. ఓహో, అచ్చా, అవునా? దట్స్ రీజన్. ఉమ్, ఓకే. ఇప్పుడు అట్లా. ఐశ్వర్య ఇండియాలో ఇన్సిడెంట్. ఇప్పుడు మాక్సిమం ఇండియా నుంచి మాక్సిమం వచ్చేది తెలుగు పీపులే ఇక్కడ. అవును. ఇప్పుడు ఒక ఓకే. యూనివర్సిటీలో ఫస్ట్ డేటా సైన్స్ లో మా క్లాస్ లో 60 మెంబర్స్ లో ఫస్ట్ యూనివర్సిటీలో 45 పీపుల్ తెలుగు వాళ్ళే. ఓహో, ఓకే. అట్లా ఓకే, మన తెలుగు వాళ్ళే. పీపుల్ ఎక్కువైతున్నారు డైలీ డే బై డే. ఓకే. ఐశ్వర్య ఇన్సిడెంట్ ఎప్పుడు తెలిసింది భరత్ నీకు? నాకు జరిగిన రోజే మా ఫాదర్ చెప్పారు ఫోన్ చేసి. ఇండియా నుంచి మీ ఫాదర్ చెప్తే గానీ నీకు తెలియదు అసలు ఇన్సిడెంట్? తెలియదండి నాకు, అంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే తెలిసింది, అంటే మా డాడీ చెప్పాక ఓపెన్ చేస్తే అట్లా హెడ్లైన్స్ చూశాను, కానీ అంతవరకు ఇక్కడ లోకల్ న్యూస్ లో అయితే చూడలేదు. ఓకే. ఇప్పుడు మన ఇండియన్ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటది కదా భరత్, అంటే వయా వయా ఇట్లా రకరకాల కంట్రీస్ నుంచి కూడా చాలా మంది వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, రకరకాల గ్రూప్స్ ఉంటాయి, ఎక్కడో ఒక చోట న్యూస్ షేర్ అవుతూ ఉంటది కదా. అట్లాంటి ఇన్సిడెంట్స్ మీకు రోజులో అవును. సమ్వేర్ ఆర్ అదర్ మన వాళ్ళు ఉంటారా విక్టిమ్స్? మన వాళ్ళు కూడా ఉన్నారు విక్టిమ్స్, కాకపోతే ఈ మధ్యలో అయితే నాకు తెలిసినంత వరకు ఎవరు లేరు ఇప్పుడు. ఓకే. భరత్, మీకేమైంది భరత్? మీరు కూడా జస్ట్ అట్లా మిస్ అయిండ్రంట కదా, వాట్ హ్యాపెన్? ఫస్ట్ మెంఫిస్ లో మాస్టర్ స్టార్ట్ చేశాక మామూలుగా ఇది ఓపెన్ సీక్రెట్, అందరూ పార్ట్ టైం చేయడం బయట. అలాగే నేను మోటార్లో చేస్తుంటే ఒక రోజు ఒక హోమ్లెస్ లేడీ అనుకుంటా, తను వచ్చి రూమ్ అడిగింది, వీకెండ్ రోజు అది. అప్పుడు రూమ్స్ లేకపోయేసరికి లేదని చెప్తే తను వెళ్ళకుండా అక్కడే వెయిట్ చేసింది బయట. ఓకే. వెయిట్ చేసి మార్నింగ్ అయ్యాక నా షిఫ్ట్ అయిపోయాక ఊబర్ క్యాబ్ బుక్ చేసుకొని వెయిట్ చేస్తున్నా క్యాబ్ కోసం. క్యాబ్ వచ్చాక డోర్ తెరిచి వెళ్తుంటే తన బ్యాగ్ లో నుంచి నైఫ్ తీసి ఇట్లా పొడవడానికి ట్రై చేసింది, ఇట్లా నా బ్యాగ్ నుంచి. ఓ గాడ్. చూసి నేను ఇట్లా కార్ డోర్ ఓపెన్ చేసుకొని లోపల కూర్చొని డోర్ వేసుకున్నాను. ఓకే. డోర్ వేసుకునేసరికి తనకి ఇంకా కోపం వచ్చి
ఆ కారు అద్దం మీద అదే నైఫ్ తోని ఇట్లా పొడవడం స్టార్ట్ చేసింది కార్ అద్దం మీద. ఓకే. ఉబర్ డ్రైవర్ కి ఐడియా ఐడియా లేదు కదా అసలు ఏం జరిగిందో. ఆ, అతనికి కోపం వచ్చి అతను తన పాకెట్ నుంచి గన్ తీసి అతను ఆమె మీదకి వెళ్ళిండు. ఆమె దాంతోనే ఆమెకి భయం వేసి తను ఆగిపోయింది. డ్రైవర్ దగ్గర గన్ ఉంది. 2 గన్లు. నాకు ఒకటి 2 ఇచ్చిండు గన్స్. పట్టుకోమని. నేను వద్దని చెప్పాను. ఓ గాడ్. పట్టుకున్నావా భరత్? గన్ని పట్టుకున్నా. పట్టుకుని వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? బానే ఉంది, వెయిట్ ఉంది. ఈడనైతే కుదరకపోతుండే. అక్కడ నువ్వు అది లేదు. ఫేస్ చేసేసరికి యా అవును. యా. బేసికల్లీ భరత్, ఇక్కడ నీకు తెలుసు మన దగ్గర అసలు గన్ అంటే ఒక్క పోలీస్ వాళ్ళ దగ్గరనో యునో వాట్ ఈస్ ఇట్, ఇక్కడ ఎవరెవరి దగ్గర ఉంటది అనేది మనకు తెలుసు. కానీ అక్కడ అసలు అవును. ఎవరు పడితే వాళ్ళ దగ్గర గన్స్ ఉంటున్నాయి కదా. సో అసలు అవునవును. మనుషులతోని మాట్లాడాలన్నా కూడా భయమే కదా. సపోజ్ నిజమే. మనమిద్దరం కొట్లాడుకున్నాం, నీకు నా మీద కోపం వచ్చింది, నీ దగ్గర గన్ ఉంది, ఇక కాల్ చేయొచ్చా? వాళ్ళ మీద ఏం కేసులు కావా? కేసులా అవుతాం అంత డీప్ గా నాకు తెలియదు కానీ అంతే ఇక సింపుల్ గా బొమ్మ తుపాకీతో కాల్చినట్టే కాల్చేస్తున్నారు ఇక్కడ, చిన్న గొడవైనా. దారుణం భరత్ ఇది. అందుకేనా ఇప్పుడు ఎందుకంటే నాకు ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ ఉన్న సిటీలో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ చాలా చూసాను కాబట్టి దగ్గర నుంచి తెలుసుకున్నా కొన్ని అక్కడ. ఓకే. ఇంకా మా యూనివర్సిటీ పక్కన మామూలుగా మెక్డానల్డ్స్, టాకో బెల్ అని కొన్ని రెస్టారెంట్స్ ఉంటాయి. అక్కడికి వెళ్తే లోపల చాలా చిన్న పిల్లలు, వాళ్ళు ఎంత 10 to 12 years ఉంటాయి, వాళ్ళ చేతిలో కూడా గన్స్ ఉంటాయి. వాళ్ళు వచ్చి ఇష్టం వచ్చింది తీసుకొని తిని వెళ్ళిపోతారు. ఓకే. ఇది నేను కూడా విన్నాను భరత్. అంటే చాలా మంది ఎస్పెషల్లీ బ్లాక్ పీపుల్ అని అంటారు, ఐ డోంట్ నో ఐ కెన్ యూజ్ ఆర్ నాట్, వాళ్ళే కొంచెం రఫ్ గా ఉంటారు, వాళ్ళే కొంచెం అంతే. ఇదిగా ఉంటారు, దొంగల్లాగా ఉంటారు. వాళ్ళు ఏమన్నా అడగగానే ఇచ్చేయండి, ఏదైతే అదైంది అనేసి చాలా మంది ఇక్కడున్న పేరెంట్స్ పిల్లలకు చెప్తూ ఉంటారట. కరెక్టా భరత్ ఇది? అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. 95% వాళ్ళే ఉంటారు. ఓ అవునా? నాకు ఎక్స్పీరియన్స్ అయింది కూడా ఎక్కువ వాళ్ళతోనే, మొత్తం వాళ్ళతోనే. ఓకే. ఐ థింక్ వాళ్ళేం వా- అంటే పనులేం చేయకుండా జస్ట్ ఇదే ఉంటది, ఇట్లనే ఉంటారు అని అంటారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ ఐ టు డోంట్ నో. ఆ, అవునా? చాలా అదేనా? చాలా కేసెస్ వరకు. అదే. ఓకే. సో లీగల్లీ అక్కడ అసలు ఇట్లాంటి మనం ఇన్సిడెంట్ జరుగుతుంటే ఏమైతది, అంటే ఏం లీగల్ యాక్షన్ ఉంటది అనేది నీకేం ఐడియా లేదా భరత్? అంటే మనం యూనివర్సిటీ పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు లుకప్ చేస్తారు ఏదైనా సీరియస్ ఇష్యూ జరిగితే. లేకపోతే వాళ్ళు నార్మల్ అంటే మగ్గింగ్ జరిగితే అంత సీరియస్ గా తీసుకోరు. అదే నీకు బుల్లెట్ ఫైర్ అయితే సీరియస్ గా తీసుకుంటారు. అచ్చా. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అంటే ఏంటి భరత్ అడా యుఎస్ లో? ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అంటే అంటే మీకు బుల్లెట్ తగిలి మీరు wounded అయ్యి అలాంటి సిచ్యువేషన్ వస్తే ఎమర్జెన్సీ అయితే. ఓకే. లేకపోతే చాలా మీ కార్ కానీ మీ ఫోన్స్ కానీ ఇలాంటివి ఏమన్నా దొంగతనం చేస్తే అది కూడా మనం రిపోర్ట్ చేస్తే యాక్షన్ తీసుకుంటారు వెంబటే. ఓకే. ఎన్ని డేస్ లో అది రెక్టిఫై అయిపోతుంది? వాట్ ఎవర్, అంటే ఎంత తొందరగా రియాక్ట్ అవుతారు అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ? మా ఫ్రెండ్ అయితే ఒక కార్ పోయింది కానీ ఇప్పటివరకు దొరకలేదు, 3 months అవుతుంది. ఓ నో. అవునా? ఆ, ఓకే. ఇట్లాంటివి కూడా ఉంటుంటాయి అన్నమాట. 100% ఏమి అన్ని కూడా సాల్వ్ కావన్నమాట. అట్లా అన్సాల్వ్డ్ కేసెస్ కావు కూడా కావు ఉంటాయి. ఉంటాయి చాలా. మనం ఓకే. ఈవినింగ్ 6 దాటితే మినిమం 4 to 5 people వెళ్ళాలి బయటికి వెళ్తే. ఒకవేళ ఏంటి? ఈవినింగ్ 6 o'clock దాటితే యుఎస్ లో ఈ పరిస్థితి ఉందా? కొన్ని సిటీస్ లో, అంటే నేను ఫస్ట్ ఉన్న సిటీస్ ఓకే. లాంటి సిటీస్ లో. ఓకే.
కానీ చాలా మంది మన మన దగ్గర నుంచి ఆడపిల్లలు కూడా పోతున్నారు కదా భరత్, మరి వాళ్ళు ఇంకెంత సెక్యూర్డ్ గా ఉండాలా? బాగుంటుందా అక్కడ వాళ్ళకి? అవునండి. అదే కొన్ని సిటీస్ అయితే బాగుంటది. ఇప్పుడు నేను ఫస్ట్ మెంఫిస్ అని చెప్పాను కదా, అలాంటి వాటిలో అయితే కష్టం. అవునా? అంటే మనకి పేరెంట్స్ కి టెన్షన్ తోనే ఉండాల్సి వస్తుంది మాస్టర్స్ అయిపోయేంత వరకు. పీస్ఫుల్ మైండ్ ఉండదు వాళ్ళకి. యా. ఓకే భరత్, యాక్చువల్లీ నేను అదే అడుగుదాం అనుకున్నా. ఐశ్వర్య ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీ పేరెంట్స్ మీతో ఏం చెప్పారు భరత్? యాక్చువల్లీ తాటికొండ అనేది మా ఊరి పేరు. అట్లా మా ఫాదర్ ఫోన్ చేసి ఓహో. చెప్పారు, ఇట్లా తాటికొండ ఐశ్వర్య రెడ్డి అని జడ్జి వాళ్ళ అమ్మాయి టెక్సాస్ లో ఇలా జరిగింది తెలుసా అంటే తెలీదు అని చెప్పి తప్పుగా డిస్కస్ చేసుకొని యూట్యూబ్ ఓపెన్ చేసి ఇట్లా కొడితే వస్తున్నాయి న్యూస్. చూసాను, ఇట్లా 8 people చనిపోయారు, అమాంగ్ ఐశ్వర్య కూడా వన్ ఆఫ్ దెమ్ అని. అవును. ఏం చెప్పారు భరత్? ఎట్లాంటి జాగ్రత్తలు చెప్పిండ్రు? వాళ్ళు అంటే మెంఫిస్ లో ఉన్నప్పుడు డైలీ చెప్పేది, నాకు అలవాటే అది. కానీ ఇక్కడికి వచ్చాక అంటే వాళ్ళు కూడా ధైర్యం, ఎందుకంటే ఇక్కడ దగ్గరలోనే మా కజిన్స్ ఉంటారు. అచ్చా. ఓకే. అట్లా వాళ్ళకు ధైర్యం. ఓకే. ప్రతి ఇండియన్ పేరెంట్స్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినా జరగకపోయినా జాగ్రత్తలు అయితే చెప్తూనే ఉంటారు భరత్. ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎట్లా ఉంటది అంటే మీరైనా సరే మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఆర్ ఈ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఎట్లాంటి డిస్కషన్ నడుస్తూ ఉంటది? అంటే కాసేపు బాధపడతాం, ఎందుకంటే ఇన్ని దేశాలు దాటొచ్చి ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చి చనిపోవడం అంటే అది చాలా దురదృష్టవంతం అని కాసేపు బాధపడి మేము కూడా అనుకుంటాం జాగ్రత్తగా ఉండాలి, అది 6 o'clock దాటితే బయటికి వెళ్ళొద్దు. ఒకవేళ మెయిన్ గా బ్లాక్ పీపుల్ మనకి ఎదురైతే వాళ్ళతోని ఐ కాంటాక్ట్ చేయకుండా మన పని మనం చూసుకుంటూ ఉంటూ వెళ్తే అంత ప్రాబ్లం ఉండదు మనకి. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు కనుక మన దగ్గరకు వచ్చి ఏమన్నా ఇవ్వమని బెదిరిస్తే మాత్రం ఉన్నవంత ఇచ్చేసేయాలి. ఇట్లా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ తోని కొన్ని డిస్కషన్స్ జరుగుతుంటాయి మాకు కూడా అప్పుడప్పుడు. అచ్చా. ఓకే. ఇప్పుడున్న గవర్నమెంట్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు అక్కడ న్యూస్ ఎట్లా కవర్ చేస్తుంది అండ్ వాట్ ద రియాక్షన్స్ కమ్ ఫ్రమ్ గవర్నమెంట్? అంటే యాక్షన్ ప్లాన్ ఏమైనా తీసుకోవాలనే అట్లాంటి వార్తలు ఏమైనా వస్తూ ఉంటాయా? ఎందుకంటే మేమైతే అదే వింటూ ఉంటాం, సంథింగ్ హ్యాస్ టు బి టేకెన్ యాక్షన్ అన్నట్టుగా ఏవో ఉన్నాయని. కరెక్టేనా అది? అవునండి. 1 week బ్యాక్ కూడా ఏబిసి న్యూస్ ఛానల్లో గన్ కల్చర్ గురించి వచ్చింది న్యూస్, కానీ నాకు అంత క్లారిటీగా ఐడియా లేదు. ఓకే. అది రెక్టిఫై చేయడానికి బైడెన్ ఇస్ టేకింగ్ సమ్ మెజర్స్ అని చూశాను ఏబిసి న్యూస్ లో, బట్ ఐఎమ్ నాట్ షూర్. ఓకే. నీ వ్యూలో ఏం చేస్తే బాగుంటది భరత్? అంటే అక్కడ ఏం చేస్తే బాగుంటుంది? అంటే ఇది అయితే సడన్ గా స్టాప్ చేసే కల్చర్ అయితే కాదు, డే బై డే మెజర్స్ తీసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ గన్ కల్చర్ బ్యాన్ చేసినా వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉంటది, ఇల్లీగల్ గా అయినా ఓకే ఉంటది. కాబట్టి గవర్నమెంట్ సర్టెన్ మెజర్స్ తీసుకొని వాళ్ళకి మామూలుగా మోటివేషన్ క్లాసెస్ లాగా చెప్పి గన్ వాడకుండా కౌన్సిలింగ్ లాంటివి తీసుకొని అట్లా అయితే మేబీ ఫ్యూ ఇయర్స్ పట్టచ్చు ఇది అరికట్టడానికి. అంతేగాని సడన్ గా అయితే ఆపలేం. ఓకే. ఓకే. పాతుకుపోయింది యుఎస్ లో గన్ కల్చర్ అనేది. ఓకే. అన్ఫార్చునేట్లీ. లాస్ట్లీ వాట్ యు వాంట్ టు సే ఎనీథింగ్? అంటే వచ్చే ముందు ఒక సేఫ్ ప్లేస్ లాంటిది తెలుసుకొని రావడం మంచిదని నా వ్యూ పాయింట్. అలాంటి ప్లేస్ లో ఉంటే కొంచెం పేరెంట్స్ మెయిన్ గా పేరెంట్స్ కి టెన్షన్ లేకుండా ఉండడమే మనకు కావాల్సింది మెయిన్ గా. మనం ఇంత కష్టపడి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి అమెరికాకి వచ్చి ఇక్కడ చనిపోతే ఏం బాగుండదు కదా. కాబట్టి వాళ్ళకి టెన్షన్ లేకుండా కొంచెం సేఫ్ ఏరియాలో ఉంటూ స్టడీ చేసుకుంటూ వెళ్ళిపోతే పర్లేదు. యా. థ్యాంక్ యూ సో మచ్ భరత్.
ఇంతసేపు మాట్లాడినందుకు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ డౌట్స్ ఉండే అవన్నీ క్లియర్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ బీ సేఫ్ భరత్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.